నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్. మన ఇంట్లో ఉన్న వాటితోనే మన బడ్జెట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకున్నామో లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ వరకు సోయా చంక్స్ వేసుకోండి. మీల్ మేకర్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. కొద్దిగా వాటర్, సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చినంత వరకు బాయిల్ చేసుకోండి. ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని బాగా చల్లగా అయిన తర్వాత మీల్ మేకర్ని స్క్వీజ్ చేసుకొని వేరే బౌల్లో వేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా బాగా స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, మీల్ మేకర్ ఈ సైజు ఉంటే కనుక హాఫ్గా కట్ చేసుకోండి. హాఫ్గా కట్ చేసుకున్న ఈ మీల్ మేకర్ బాగా స్పైసెస్ అనేది బాగా పడతాయండి. మొత్తం అన్ని మీల్ మేకర్ని హాఫ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. కట్ చేసుకున్న మీల్ మేకర్లో మనం 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేయండి. ఈ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. మిరియాల పొడి వద్దు అనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి, మంచి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, శాలో ఫ్రై చేసుకోండి. చూడండి, కొద్దిగా మనం కోట్ చేసుకున్న ఆ మిల్ మేకర్ మొత్తాన్ని వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కప్ వరకు 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. బిర్యానీలో ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. 1 కప్ వరకు క్యారెట్ అండి, సన్నగా కట్ చేసి క్యారెట్ వేసుకోండి. 1 కప్ వరకు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా, క్యాబేజ్ ఉన్నా కూడా వేసుకోండి. లేదు అనుకుంటే కనుక క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ క్యారెట్తో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మధ్యలో ఫ్రై చేస్తూ బాగా కలుపుతూ ఉండండి. వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అవ్వాలి. చూడండి, ఈ ప్యాన్లో అనేది వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేయండి. 1 స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి. తక్కువ స్పైసీ తినేవారు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకోండి. మీల్ మేకర్ని వేసుకుని బాగా ఫ్రై చేయండి. మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పట్టే విధంగా బాగా ఫ్రై చేయండి. 1 కప్ వరకు రైస్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్ వరకు నేను రైస్ తీసుకున్నాను. రైస్ అనేది పొడిగా ఉండాలండి, స్టిక్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకటికొకటి అంటుకోకుండా చాలా పొడిగా రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకునేటప్పుడే మనం కుక్కర్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్ చేసుకోండి. చాలా పొడిగా వస్తుంది. రైస్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో రావాలనుకుంటే కనుక లాస్ట్లో దించే ముందు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. రైస్ రెడీ. చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ పిల్లల లంచ్ బాక్స్కైనా, మీ హస్బెండ్ లంచ్ బాక్స్కైనా ఒక్కసారి ట్రై చేయండి.